వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి చాలా కారణాల వల్ల హెవీ వెయిట్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే చాలా కామన్గా అందరూ కూడా ఇబ్బంది పడే ప్రాబ్లం ఇది. కొన్నిసార్లు ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, లేదంటే ఎక్కువగా ఆడవాళ్ళలో అయితే ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా కొన్నిసార్లు మనకి అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, అంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, ఆయిలీ ఫుడ్స్, ఇంకా స్పైసెస్ ఎక్కువగా తీసుకోవడము, హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనకి చాలాసార్లు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు కానీ, లేదంటే హెరిడిటరీ ద్వారా కానీ ఈ హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ వెయిట్ అనేది మనం ఉండాల్సిన బరువు కంటే కూడా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి వేరే ఇతర డిసీజెస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఫ్యాట్ కానీ, లేదంటే మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ బాడీలో అలాగే ఎక్కువగా అయిపోయినప్పుడు మనకి డయాబెటీస్ కానీ, లేదు అంటే థైరాయిడ్ కానీ, ఇంకా హార్ట్ అటాక్ రిస్క్స్ కానీ, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మనకి నార్మల్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వెయిట్ని మేనేజ్ చేసుకోవడానికి మనకి నార్మల్గా సర్జరీస్ కానీ, లేదు అంటే హార్మ్ఫుల్ ట్యాబ్లెట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా యూస్ చేయకుండా న్యాచురల్ రెమెడీస్ తోటి మనకి వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. అలాంటి న్యాచురల్ రెమెడీస్లో ఇప్పుడు ఒక రెమెడీ చూద్దాము. సో దీనికోసం ఇక్కడ మనకు మెయిన్గా కావాల్సింది ధనియాలు, నెక్స్ట్ బ్లాక్ది జీలకర్ర, నల్ల జీలకర్ర అంటాం కదా, ఆ నల్ల జీలకర్ర కావాలి. మనందరికీ తెలిసిందే జీలకర్ర ఏదైనా అంటే నల్లది ఇంకా మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, మెయిన్గా ఇమ్యూనిటీ పెంచడానికి. అంతేకాకుండా మనకి వెయిట్ అనేది బాగా మేనేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ నల్ల జీలకర్ర అనేది మెటబాలిజంని చాలా బాగా బూస్ట్ చేస్తుంది. అంటే డైజెషన్ శక్తిని, మనకి అరుగుదల శక్తిని చాలా బాగా బూస్టప్ చేస్తుంది అన్నమాట. దాని ద్వారా మనకి ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది, యాసిడిటీ రాకుండా ఉంటుంది, మనకి బ్లోటింగ్ ఉండదు, లేదు అంటే గ్యాస్ ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి లేకుండా మనకి ఫుడ్ అనేది చాలా బాగా అరుగుతుంది అన్నమాట. దాని ద్వారా ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం తీసుకున్న ఫుడ్ చాలా బాగా మనకి అరిగి మన బాడీకి సప్లై అనేది బాగా వెళ్తుందో అప్పుడు అది ఫ్యాట్ కింద అక్యుములేట్ అవ్వకుండా మనకి వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ధనియాలు తీసుకోవాలి. ధనియాలు కూడా అదే విధంగా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనందరికి తెలిసిందంటే కొత్తిమీర కానీ, ఈ ధనియాలు కానీ మనకి బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి కాల్షియం ఇస్తుంది, ఇమ్యూనిటీ ఇస్తుంది, డైజెషన్ చాలా బాగా ఉంచుతుంది. అందుకే ప్రతి ఒక్క రెసిపీస్లో మనము కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా కొత్తిమీరని యాడ్ చేసుకుంటూ ఉంటాం. మనకి కొత్తిమీర ఓన్లీ ఫుడ్కి ఫ్లేవర్ యాడ్ చేయడమే కాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మనకి క్లెన్స్ చేయడానికి, బాడీలో టాక్సిన్స్ని ప్యూరిఫై, అంటే టాక్సిన్స్ని బయటికి తొలగించి మనకి బాడీని హెల్త్ పరంగా లోపలగా ఇంటర్నల్గా ప్యూరిఫై చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చాలా మంచి క్లెన్జర్ అనమాట ధనియాలు అనేది. ధనియాలని మనం రోజువారీ దాంట్లో ఏ విధంగా యాడ్ చేసుకున్నా కానీ చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ ధనియాలు కానీ, జీలకర్ర కానీ రెండు కూడా చాలా మంచి డైజెషన్ ఏజెంట్స్. అంతేకాకుండా మనకి బాడీ అనేది హెల్తీగా ఉండడానికి, యాక్టివ్గా ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ధనియాలు యూస్ చేయడం వల్ల మనకి ఎనర్జీ కూడా బూస్టప్ అవుతుంది, రోజంతా కూడా మనకి యాక్టివ్గా ఉండగలుగుతాం. సో ఈ రెండు కూడా నార్మల్గా ఏదైనా రెసిపీస్లో, అందుకే రెగ్యులర్గా అన్ని రెసిపీస్లో కూడా జీలకర్ర, ధనియాలు అనేవి మనము యాడ్ చేస్తూ ఉంటాం. సో ఏ విధంగా అయినా ఈ రెండు తీసుకోవడం ద్వారా మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వకుండా ఉంటాం, షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి, అండ్ అంతేకాకుండా మనకి బాడీ కూడా టాక్సిన్ ఫ్రీగా ఉంటుంది. అయితే ఇలాంటి రెమెడీస్ మనం పాటించడంతో పాటు ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. నార్మల్గా మనకి ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా దాని క్యాలరీస్ ఇంకా కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువగా ఉండేలాగా చూసుకొని హై ఫైబర్, మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఇంకా వెజిటబుల్స్ తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ప్రోటీన్స్, ఇంకా కాల్షియం, ఫైబర్ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా దాల్స్, అంటే పప్పులు, ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అందులో మనకి చాలా మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది. మనకి ఎగ్స్ తీసుకోవాలి, పాలులో కాల్షియం ఉంటుంది. లో ఫ్యాట్ బటర్ మిల్క్ కానీ అట్లాంటివి తీసుకుంటే మనకి మంచి కాల్షియం అనేది ఉంటుంది. సో అలా హెల్త్ పరంగా మనం మెయింటైన్ చేసుకుంటూ టైంకి ప్రాపర్గా తీసుకోవడం అండ్ ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోవడంతో మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి బాగా ఉంటాయి. అండ్ వెయిట్ అనేది మనము మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇలా పాటించడంతో పాటు వాటర్ కూడా ఎక్కువగా మనం తీసుకుంటూ ఉండాలి. వాటర్ రెగ్యులర్గా తీసుకుంటూ మనకి కనీసం డేలో ఒక 8 గ్లాసెస్ వరకు అన్న నీళ్ళని తీసుకోవడం ద్వారా మనకి వెయిట్ అనేది ఎక్కువగా గెయిన్ అవ్వకుండా ఉంటాము, మెటబాలిజం అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ధనియాల్ని ఇంకా జీలకర్రని ఉపయోగించడానికి వెయిట్ లాస్ ప్రాసెస్లో ఒక ప్రొసీజర్ చూద్దాము. ఫస్ట్ ప్రాసెస్ అంటే మీరు ఏ విధంగా అయినా దీన్ని పౌడర్ చేసుకొని కూడా రెసిపీస్లో యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా ఒక ప్రాసెస్ చూద్దాం.
సో ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, నల్ల జీలకర్ర ఇంకా ధనియాలు, ఈ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో 1 కప్ ఇదైతే 1 కప్ ఇది తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని బాగా పౌడర్ లాగా, ఫైన్ పౌడర్ ఉంటుంది కదా అలా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా బాగా ఫైన్గా బ్లెండ్ చేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ని ఒక చిన్న జార్లో యాడ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు, కంటైనర్లో స్టోర్ చేసి పెట్టచ్చు. నార్మల్గా షెల్ఫ్ లైఫ్లో అయినా కానీ ఒక 3-4 వీక్స్ వరకు బాగా మంచిగా ఉంటుంది అండ్ మనకి చాలా రోజులు వస్తుంది. ఇంకా ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో కూడా మీరు పెట్టుకోవచ్చు, ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అంటే. నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది. అంటే ఒక 4-5 వీక్స్ సరిపడా, 1 మంత్కి సరిపడా ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని మంత్లీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ అలా చేసి పెట్టుకున్న తర్వాత ఎవ్రీడే మార్నింగ్ మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి అంటే ఒక సాస్ ప్యాన్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి. గ్లాస్కి కొంచెం ఎక్కువగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. జీలకర్ర ధనియాలది కదా, సో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఈ పౌడర్ తీసుకుని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని ఒక 10 to 12 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని మనము అంటే జీలకర్ర ఇంకా ధనియాలు యాడ్ చేసుకున్న నీళ్ళలో ఈ వాటర్ని బాయిల్ చేసుకున్నాం కదా, ఒక 12 మినిట్స్ తర్వాత స్టవ్ మీద నుంచి తీసేసుకుని కొంచెం గోరువెచ్చగా చల్లారనిచ్చుకోవాలి. నెక్స్ట్ ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గ్లాస్లోకి మనం తీసి పెట్టుకోవాలి. ఇలా గోరువెచ్చగా చేసుకున్న తర్వాత ఈ డ్రింక్ని ఎవ్రీడే మార్నింగ్ పడగడుపున తీసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేయడం ద్వారా మనకి బాడీ వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది, మెటబాలిజం బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది, హెవీ వెయిట్ అవ్వకుండా ఉంటాము, ఫ్యాట్ అనేది బాడీలో అక్యుములేట్ అవ్వకుండా ఉంటుంది, టాక్సిన్స్ అనేవి బయటికి తొలగించుకోవడానికి చాలా మంచి ప్రొసీజర్ అనమాట. ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలా బాగా మనకి వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి అండ్ సింపుల్ ప్రొసీజర్. జస్ట్ కొంచెం మనము దీన్ని పౌడర్ చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే ఎవ్రీడే మార్నింగ్ మనం ఒక గ్లాస్ వాటర్లో పౌడర్ మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకొని తీసుకోవచ్చు. డయాబెటీస్ లేని వాళ్ళు అయితే ఇందులో కొంచెం తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అలాంటివి ఏవి అవసరం లేదు అనుకుంటే ఇలాగే నార్మల్గా డ్రింక్ తీసుకున్నా కూడా చాలా మంచిది అండ్ యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్గా. కానీ లేదంటే కొంచెం మనకి ఇది ఒకటే తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే అప్పుడప్పుడు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డయాబెటీస్ లేని వాళ్ళు అయితే లెమన్ ఇంకా హనీ అనేది తేనె అనేది యాడ్ చేసేసుకొని ఈ డ్రింక్ అనేది రెగ్యులర్గా తీసుకోవచ్చు. కాకపోతే ఈ డ్రింక్ మనకి ఎవ్రీడే పడగడుపున తీసుకోవాలి. ఎప్పుడే కానీ మనకి పడగడుపున ఇలాంటి వెయిట్ లాస్ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా ఫస్ట్ డే మనకి డేలో ఫస్ట్ టైం అంత రెస్ట్ తర్వాత బాడీలోకి వెళ్తుంది కాబట్టి ఎప్పుడైతే మనం మంచి ప్రాపర్టీస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ బాడీలోకి పంపిస్తామో అప్పుడు మనకి అది చాలా బాగా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలా ఈ నల్ల జీలకర్ర ఇంకా ధనియాలు కలిపిన పౌడర్ని వాటర్లో యాడ్ చేసుకుని డ్రింక్ని ప్రిపేర్ చేసి తీసుకోవడం ద్వారా మనకి రెగ్యులర్గా ఇలా మెయింటైన్ చేయడం ద్వారా ఏంటి అంటే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఎనర్జెటిక్గా ఉండడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.